ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే ఓటర్లు బారులు తీరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ఈ పోలింగ్ జరగబోతోంది. సుమారు 5 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆర్మూర్ డివిజన్లో 146, బాన్సువాడ డివిజన్లో 142 స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మూడో విడతలో 20 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 12 మండలాలు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 8 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొదటి విడత రెండో విడతలో దాదాపు అంటే 70 నుంచి 80% పోలింగ్ శాతము నమోదైన పరిస్థితి. అయితే ఓటర్లకు అవగాహన కల్పించడంతో ఎక్కువ సంఖ్యలో కూడా గ్రామంలో ఉన్నటువంటి ఇటు ఎవరైతే ఎన్నికల సిబ్బందిలో బిఎల్ఓలు అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువగా పోలింగ్ నమోదైందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి. అయితే మూడో విడతలో ఈ విధంగా అంటే పోలింగ్ శాతం పెంచేందుకైతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే నిజామాబాద్ సంబంధించి 165 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇస్తే మూడో విడతలో 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 146 స్థానాల్లో ప్రస్తుతం అయితే ఇటు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. 562 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 1620 ఇటు వార్డు స్థానంలో 490 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1130 స్థానాల్లో ప్రస్తుతం అయితే పోటీ నిర్వహిస్తున్న పరిస్థితి. 3382 మంది అభ్యర్థులు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. 3,06,795 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించున్నారు. జిల్లా వ్యాప్తంగా అంటే 12 మండలాలకు సంబంధించి ఆర్మూర్ డివిజన్లో 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కామారెడ్డి జిల్లాలో 8 మండలాలకు సంబంధించి 8 మండలాల్లో అది కూడా బాన్సువాడ రెవెన్యూ డివిజన్కి సంబంధించి ప్రస్తుతము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ 168 సర్పంచ్ స్థానాల్లో 26 ఏకగ్రీవమైన పరిస్థితి. 142 స్థానాల్లో ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నసరుల్లాబాద్, పెద్ద కొడపల్ మండలాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 142 గ్రామ పంచాయతీల్లో ఈరోజు మూడో విడత ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి నిజామాబాద్లో 1120కి పైగా ఇటు పోలీస్ సిబ్బంది, ఇటు కామారెడ్డిలో 800కి పైగా పోలీస్ సిబ్బంది కూడా ప్రస్తుతం అయితే విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో వస్తూ పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతము ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క పోలింగ్ సంబంధించి ఎక్కువ చలి ఉన్నప్పటికీ కూడా చలిని సైతం లెక్క చేయకుండా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వచ్ఛందంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. అయితే దీనికి అంతటికీ కారణమైతే ఇటు అవగాహన కల్పించడమే అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే మనం గేటు ఎంట్రన్స్లోనే దీనికి సంబంధించి ఓటర్లు అంటే ఏదైతే స్లిప్పులు ఉన్నాయో స్లిప్పులు కొన్ని ఇళ్లలో ఇవ్వకపోవడంతో ఇక్కడ వచ్చి తమ ఓటును ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. దాని ప్రక్కనే ఇటు ఆరోగ్య కార్యకర్త కూడా ఉన్న పరిస్థితి. ఎటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టాబ్లెట్లు కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఓటర్లు తమ యొక్క ఓటు ఎక్కడ ఏ వార్డులో ఉందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అయితే ఉదయం నుంచే కూడా ఇటు ఓటర్లు బారులు తీరిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే ఇటు పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇటు 163 BNS సెక్షన్ కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు. అదే ఓటర్లు తమ యొక్క ఓటును నిరభ్యంతరంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఇటు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇటు నిజామాబాద్ జిల్లాలో 12 మండలాలు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 8 మండలాలకు సంబంధించి అయితే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇటు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు వికలాంగులకు. అదేవిధంగా ఇటు వృద్ధులకు కూడా
కూడా ఆటోను తీసుకొని వచ్చి ఆ ఆటోలో తీసుకొని వచ్చి ఇక్కడ ఓటు వేపించేందుకు కూడా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ఎన్నికల సిబ్బంది కావచ్చు, దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తూ ఓటును తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ ఓటును వినియోగించుకున్నటువంటి వారు ఉన్నారు. మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పరిస్థితులు టఫ్గానే ఉన్నాయి. అంటే నువ్వా నేను అన్నట్లున్నాయి. అంటే ఇద్దరికి అంటే ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే 30-40 మెజార్టీతోనే గెలుస్తారు. అంత టఫ్ ఉంది ఇక్కడ. అంటే గతంలో ఎట్లా ఉండే ఇక్కడ వృద్ధులు వికలాంగులకు కూడా వీల్ చైర్ అవన్నీ చేస్తారు. అంటే ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఇప్పుడు ఉన్నారు ఆటోలు పెట్టుడు కానీ లేకపోతే వీల్ చైర్లు పెట్టుడు కానీ అన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు చెప్పి తీసుకొని వచ్చి ఓట్లు వేస్తుంటారు. అది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి వారు ఇక్కడ అయితే ఫెసిలిటీస్ అయితే బాగున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ వృద్ధుల్ని ఎక్కడైతే కుర్చీలో కూర్చున్నబెట్టి దాని అనంతరము వీల్ చైర్ను తీసుకొచ్చి లోనికి ఓటు వేసేందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పోలీసు సిబ్బంది కూడా వారికి సహాయము చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే కూడా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి. ఉదయం నుంచే కూడా ఇక్కడ ఓటును వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి.